ఓజోన్ డేంజర్. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదు. సనత్ నగర్లో అత్యధికం. క్యూబిక్ మీటర్ గాల్లో 150 మైక్రోగ్రాములు. ఏడాదికి 80 రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్ అంటూ ఒకటి చూస్తాను. సో ఏంటి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటూ ఒకటి చూస్తాను. భూ వాతావరణంలో ఓజోన్ వాయువు డైరెక్ట్గా ఉత్పత్తి కాదు. వాహనాలు, ఫ్యాక్టరీలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కాలుష్యం నుంచి విడుదలయ్యేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్, వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, బెంజిన్, ఇథిలిన్ గ్లైకాల్, ఫార్మాల్డిహైడ్, జైలిన్ వంటి హైడ్రోకార్బన్స్ కలిసి చర్యలు జరిగితే ఓజోన్ తయారవుతుంది. ప్రత్యేకించి సూర్యుడి ఎండలో ఈ కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే నేలపై, గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇది ఉత్పత్తి అయిన చోటే ఉండకుండా సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. దీనిని ట్రాక్ చేయడం కానీ, ప్రభావం తగ్గించడం కానీ చాలా కష్టంతో కూడుకున్నదని అంటున్నారు. సో ఓజోన్ ఏ విధంగా అయితే మనకు ఢిల్లీ కాలుష్యం ఏ విధంగా అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. అసలు కాలుష్యం కొరల్లో ఈరోజు ఢిల్లీ కానీ, ముంబై కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. కాబట్టి దయచేసి దాని మీద కూడా ఈ ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం. నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలు హరించేటువంటి విషవాయువు అదే ఓజోన్ గ్యాస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ విషపూరిత వాయువు స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్లోను పలు చోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించిన ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేస్తుంటుంది. ఆయా నగరాల్లోని AQI లెక్కలతో పాటు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ కాలుష్య కారకాల స్థాయిలను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE అనే సంస్థ స్టడీ చేసింది. సో ఇది ఈ ఓజోన్ వాయువు మన భూమికి అంటే మన నగరాలకు దగ్గరగా ఉంటే కనుక అంటే ఎక్కడైతే పైన మన భూమికి కొంత దూరంలో ఉంటే అది మంచిదే. కానీ భూమికి అతి దగ్గరగా చేరువైతే ఈ ఓజోన్ పొర చేరువైతే మనిషికి అదేవిధంగా మానవ మనుగడ కూడా ప్రమాదకరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సాధారణంగా భూమిపై 15 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్లో ఉంటే ఓజోన్ వాయువు ఒక పొరలాగా మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది. కానీ నేలపై ఉంటే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్గా పనిచేసి వేడిని మరింత పెంచుతుంది. అంతేకాకుండా మనుషులకు, జంతువులకు, మొక్కలకు ఇది విషపూరితంగా మారుతుంది. ఓజోన్ వాయువును స్వల్పంగా పీల్చిన వారికి ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటివి వస్తాయని నిపుణులు చెప్తున్నారు. సమస్యలు మరింత తీవ్రమైతే బ్రాంకైటిస్, శ్వాసనాళాల వాపు, ఊపిరితిత్తుల వాపు, ఆస్తమా వంటి వాటికి దారి తీస్తుందని అంటున్నారు. ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచుగా ఈ వాయువును పీలిస్తే గనక ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటుంది. మళ్ళీ అధిక స్థాయిలో ఓజోన్ బారిన పడితే లంగ్ టిష్యూలో చీలికలు ఏర్పడే ముప్పు ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, బయట పనిచేసే కార్మికులపై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఇంత దారుణంగా దీనిపైన ఖచ్చితంగా జరగాలి, ప్రక్షాళన జరగాలి, కొంత చర్యలు జరగాలి, కొంత రీసెర్చ్ జరగాలి. దీనికి కట్టడి చేసేది ఏ విధంగా కట్టడి చేయాలో ఆ కట్టడి కూడా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అవసరం. ఇది చిన్నదే కదా అని అనుకుంటే పొరపాటే. ఇది ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. రాత్రిపూట ఎక్కువ పెరుగుతారు. మీరు రాత్రిపూట చూడండి, పెద్ద ఎత్తున మంచు కమ్ముకొని ఉంటుంది కింద మన భూమి మీద కూడా. అసలు వర్షాకాలం ఉండదు, ఎండాకాలం ఉండదు, చలికాలం ఉండదు, కానీ ఇటు మంచు పేరుకుపోతూ ఉంటుంది. ఆ మంచు న్యాచురల్ మంచు కాదు, అది కృత్రిమంగా ఏర్పడ్డటువంటి మంచుగా మనం చెప్పొచ్చు. అదే ఓజోన్ పొర కిందకి మనం చెప్పొచ్చు. సాధారణంగా రాత్రి కాగానే ఓజోన్ స్థాయిలు పడిపోతుంటాయి. కానీ తాజా అధ్యయనంలో మాత్రం పెరిగిపోతున్న రీసెర్చర్లు గుర్తించారు. అత్యధికంగా IITH కంది వద్ద 29 రాత్రుల పాటు ఓజోన్ స్థాయిలు 100 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా రికార్డ్ అయినట్టు తేల్చారు. ఇండస్ట్రియల్ ఏరియాలైన సనత్ నగర్, ఇక్రిసాట్, కొంపెలి ప్రాంతాల్లోనూ నైట్ టైంలోనూ ఓజోన్ ప్రభావం అలాగే ఉందని నిర్ధారించారు. అలాగే సనత్ నగర్లో 20 రాత్రులు, కొంపెలిలో 18, ఇక్రిసాట్లో 10, ఆర్సీపురం, సోమాజిగూడలో 9 రాత్రుల చొప్పున నైట్ టైంలో ఓజోన్ స్థాయిలు ఎక్కువగా రికార్డ్ అవుతున్నట్లు స్పష్టమవుతోంది. సో ఖచ్చితంగా దీనిపైన ఈ ఓజోన్ పొరను తగ్గించేందుకు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వాలు ఖచ్చితంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఓజోన్ అనేది చాలా డేంజరస్ అంశంగా మనం చెప్పొచ్చు. దయచేసి దానిపైన ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది కాలోచి అయితే భావిస్తూ ఉంది.
ఓజోన్ డేంజర్. హైదరాబాద్లో ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న విషవాయువు. 9 ప్రాంతాల్లో WHO ప్రమాణాలకు మించి నమోదు. సనత్ నగర్లో అత్యధికం. క్యూబిక్ మీటర్ గాల్లో 150 మైక్రోగ్రాములు. ఏడాదికి 80 రోజుల పాటు విషవాయువు ఎఫెక్ట్ అంటూ ఒకరు చూస్తాను. సో ఏంటి గ్రౌండ్ లెవెల్ ఓజోన్ అంటూ ఒకరు చూస్తాను. భూ వాతావరణంలో ఓజోన్ వాయువు డైరెక్ట్గా ఉత్పత్తి కాదు. వాహనాలు, ఫ్యాక్టరీలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల కాలుష్యం నుంచి విడుదలయ్యేటువంటి నైట్రోజన్ ఆక్సైడ్స్, వోలాటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, బెంజిన్, ఇథిలిన్ గ్లైకాల్, ఫార్మాల్డిహైడ్, జైలిన్ వంటి హైడ్రోకార్బన్స్ కలిసి చర్యలు జరిగితే ఓజోన్ తయారవుతుంది. ప్రత్యేకించి సూర్యుడి ఎండలో ఈ కెమికల్స్ కలిసి రియాక్షన్ జరిగినప్పుడు మాత్రమే నేలపై, గాలిలో ఓజోన్ ఉత్పత్తి అవుతుంది. అందుకే వర్షాకాలం, చలికాలంతో పోలిస్తే ఎండాకాలంలో ఓజోన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంటాయి. అయితే ఇది ఉత్పత్తి అయిన చోటే ఉండకుండా సుదూర ప్రాంతాలకు విస్తరిస్తుందని రీసెర్చర్లు చెబుతున్నారు. దీనిని ట్రాక్ చేయడం కానీ, ప్రభావం తగ్గించడం కానీ చాలా కష్టంతో కూడుకున్నదని అంటున్నారు. సో ఓజోన్ ఏ విధంగా అయితే మనకు ఢిల్లీ కాలుష్యం ఏ విధంగా అవుతుందో మనం చూస్తూ ఉన్నాం. అసలు కాలుష్యం కొరల్లో ఈరోజు ఢిల్లీ కానీ, ముంబై కానీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. కాబట్టి దయచేసి దాని మీద కూడా ఈ ప్రభుత్వాలు ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాతావరణంలో కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటే భూమికి రక్షణ కవచం. నేలపై మనం పీల్చే గాలిలో ఉంటే మాత్రం ప్రాణాలు హరించేటువంటి విషవాయువు, అదే ఓజోన్ గ్యాస్. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఈ విషపూరిత వాయువు స్థాయిలు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మన హైదరాబాద్లోను పలు చోట్ల గ్రౌండ్ లెవెల్ ఓజోన్ స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించిన ప్రమాణాలకు మించి నమోదవుతున్నాయని తాజాగా ఓ అధ్యయనం వెల్లడైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో గాలి నాణ్యతను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ను కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విడుదల చేస్తుంటుంది. ఆయా నగరాల్లోని AQI లెక్కలతో పాటు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్ కాలుష్య కారకాల స్థాయిలను ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ CSE అనే సంస్థ స్టడీ చేసింది. సో ఇది ఈ ఓజోన్ వాయువు మన భూమికి, అంటే మన నగరాలకు దగ్గరగా ఉంటే కనుక, అంటే ఎక్కడైతే పైన మన భూమికి కొంత దూరంలో ఉంటే అది మంచిదే. కానీ భూమికి అతి దగ్గరగా చేరువైతే, ఈ ఓజోన్ పొర చేరువైతే మనిషికి, అదేవిధంగా మానవ మనుగడ కూడా ప్రమాదకరంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. చూడండి, సాధారణంగా భూమిపై 15 నుంచి 30 కిలోమీటర్ల ఎత్తులోని స్ట్రాటోస్పియర్లో ఉంటే ఓజోన్ వాయువు ఒక పొరలాగా మారి సూర్యుడి రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పిస్తుంది. కానీ నేలపై ఉంటే మాత్రం గ్రీన్ హౌస్ గ్యాస్గా పనిచేసి వేడిని మరింత పెంచుతుంది. అంతేకాకుండా మనుషులకు, జంతువులకు, మొక్కలకు ఇది విషపూరితంగా మారుతుంది. ఓజోన్ వాయువును స్వల్పంగా పీల్చిన వారికి ఛాతీ నొప్పి, దగ్గు, శ్వాసలో ఇబ్బంది, గొంతు నొప్పి వంటివి వస్తాయని నిపుణులు చెప్తున్నారు. సమస్యలు మరింత తీవ్రమైతే బ్రాంకైటిస్, శ్వాసనాళాల వాపు, ఊపిరితిత్తుల వాపు, ఆస్తమా వంటి వాటికి దారి తీస్తుందని అంటున్నారు. ఒకవేళ అధిక స్థాయిలో లేదా తరచుగా ఈ వాయువును పీలిస్తే కనుక ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటుంది. మళ్ళీ అధిక స్థాయిలో ఓజోన్ బారిన పడితే లంగ్ టిష్యూలో చీలికలు ఏర్పడే ముప్పు